హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ఐటెం కొంటే మనకు నచ్చకపోతే మనం రిటర్న్ ఎలా చేయాలి, అలానే మనం రిఫండ్ మన మనీ మనం ఎలా బ్యాక్ పొందాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలానే సపోజ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే మీరు రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం మాట్లాడతాను. నేను రీసెంట్గా చూసుకుంటే ఈ ఫ్లిప్కార్ట్లో నేను ఒక పాత్ర అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను. ఈ నాన్ స్టిక్ పాత్రది. దీంట్లో మనకి ఎడ్జెస్ చూసుకుంటే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి, ఈజీగా చేతి తెగిపోతుంది. అలానే ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, ఫినిషింగ్ కూడా అంత బాగలేదు, చేతులు ఈజీగా తెగిపోతాయి ఈ పాత్ర అయితే. నేను అందుకే దీన్ని రిటర్న్ ఇవ్వాలైతే అనుకుంటున్నాను. మీకు నేను రిటర్న్ ఇచ్చి లైవ్ ప్రూఫ్లో మీకు అయితే నేనైతే చూపిస్తాను క్లియర్గా అయితే. నేను ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తాను, కాబట్టి వీడియో మొత్తమే చూడండి, మీకు అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలానే వీడియో ఒక లైక్ అయితే చేయగలరు, ఎందుకంటే నాకు ఈ వీడియో తీయడానికి మొత్తం 5-6 రోజులు అయితే పట్టింది. రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాలి ఫస్ట్, తర్వాత మళ్ళీ వాళ్ళు పికప్కి అయితే వస్తారు, పికప్కి వచ్చినప్పుడు ఇవ్వాలి, రిఫండ్ కోసం వెయిట్ చేయాలి. నాకు 5 రోజుల వరకు అయితే పట్టింది, కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఇప్పుడు ఫస్ట్ మీకు నేను ఫ్లిప్కార్ట్ యాప్లో ఎలా రిటర్న్ పెట్టాలనే విషయం గురించి ఫస్ట్ అయితే మీకు అయితే నేను చెప్తాను. తర్వాత పికప్ గురించి, తర్వాత రిఫండ్ గురించి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. మీరు ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి కింద చూసుకోవచ్చు, చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. కింద చివరిలో చూడవచ్చు అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆర్డర్స్ అని ఉంటుంది చూడవచ్చు. మీరు అక్కడ ఆర్డర్స్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఆర్డర్ అయితే మీరు రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కింద మీరు చూడవచ్చు రిటర్న్ అని కనపడుతుంది కదా, మీరు చూడవచ్చు ఇక్కడ రిటర్న్ అని కనపడుతుంది కదా. మీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ రిటర్న్ అని కనపడుతుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేసి మీకు ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు, రిటర్న్ కానీ రీప్లేస్ కానీ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు రీజన్స్ అయితే అడుగుతుంది. మీ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కామెంట్ అడుగుతుంది, ఏదో కామెంట్ అయితే పెట్టండి, ఎందుకు నచ్చలేదనే కామెంట్ అయితే పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా కామెంట్ పెట్టచ్చు, అంటే మీకు నచ్చకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ అక్కడ కామెంట్ రూపంలో పెట్టి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరైతే ముందు స్క్రీన్కి అయితే వెళ్తారు. తర్వాత మీ ప్యాకేజ్ అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదని అడుగుతుంది. అంటే మీకు ప్యాకేజ్ పంపిస్తారు కదా ఫ్లిప్కార్ట్ వాళ్ళు, మొత్తం ప్యాకేజీకి సంబంధించిన మొత్తం బాక్స్ కానీ అవన్నీ ఉన్నాయా అని అడుగుతుంది. మీరు ఉంటే ఉన్నాయని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అయితే అడుగుతుంది అక్కడ. తర్వాత మీ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూడొచ్చు మీరు ఫస్ట్ వాళ్ళైతే మీ ఐటెం అయితే పికప్ అయితే చేసుకుంటారు, తర్వాత అయితే మీకు రిఫండ్ అయితే వస్తుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అయితే ఈ విధంగా చూపించిన తర్వాత ఈ విధంగా మీ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. అలాగే మీకు ఒక డేట్ కూడా ఇస్తారు, ఆ డేట్ ప్రకారం అయితే వాళ్ళు వచ్చి పికప్ అయితే చేసుకుంటారు. నాకైతే డేట్ ఇచ్చిన లోపే వచ్చారు. నాకు 16వ తారీఖు డేట్ అయితే ఇచ్చారు నార్మల్గా పికప్ డేట్ అయితే. నాకు 14వ తారీఖు వచ్చి పికప్ అయితే చేసుకున్నారు. ఫ్రెండ్స్, మీకు పికప్ డేట్ ఇచ్చిన తర్వాత మీకు కొరియర్ బాయ్ అయితే కాల్ చేస్తారు, వాళ్ళు కొరియర్ నుంచి అయితే కాల్ చేస్తారు. మీ ఐటెం అయితే పికప్ చేసుకోవడానికి అయితే వాళ్ళ నుంచి కాల్ అయితే వస్తుంది, చెప్తారు. మీ ఇంటి దగ్గరికే వాళ్ళు అయితే వస్తారు, మీరు ఎక్కడైతే పార్సల్ తీసుకున్నారో అక్కడికే వాళ్ళు అయితే వస్తారు. నాకు కూడా అంతే, నాకు కూడా కాల్ చేశారు, వచ్చారు. నేను మొత్తం ప్యాకేజ్ మొత్తమే తీసుకెళ్ళాను, వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే తీసుకెళ్ళాను. వాళ్ళైతే చెక్ చేశారు, ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో అయితే చెక్ చేశారు, ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవని అయితే వాళ్ళు అయితే చెక్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ అయితే అక్కడ మనకు వచ్చిన ఐటమ్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేను ఇచ్చింది కుక్వేర్ సెట్ కాబట్టి అవన్నీ చెక్ చేశారు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెక్ చేశారు. అలానే ఒరిజినల్ కాదని చెక్ చేశారు, అవేనా కాదని చెక్ చేశారు. అవేనా కాదని చెక్ చేసిన తర్వాత అక్కడ నేను మొబైల్ చెక్ చేస్తుంటే అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. నేను మొబైల్ అయితే చెక్ చేశాను, అతను మొబైల్ అయితే చెక్ చేశాను. దాంట్లో ఏం క్వశ్చన్స్ అడుగుతుందంటే ఫస్ట్ మన ప్యాకేజీ మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే దాంట్లో అయితే అడిగింది. అతనైతే అది సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత మనం చూసుకుంటే ఐటమ్స్ అన్ని లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేనైతే అడిగింది. అది అన్నీ చెక్ చేసుకొని తర్వాత అతనైతే దాన్ని పాస్ ఫెయిల్ అని ఉంటుంది, అక్కడైతే పాస్ మీద అయితే క్లిక్ చేశాడు. ఈ రెండు క్వశ్చన్స్ అయితే అడిగింది. ఇవన్నీ అడిగిన తర్వాత ఇంకా యాక్సెప్ట్ అయితే అయ్యింది. ఈ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, నేను చెక్ చేశాను అతని మొబైల్లో అయితే క్లియర్గా. ఈ 2 క్వశ్చన్స్ అయితే అడిగింది. ఈ 2 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత చెక్ చేశాను. అతనైతే నన్ను అడిగాడు, ఎందుకు మీరు రిటర్న్ పెడుతున్నారని నన్ను అయితే అడిగారు. నేనే చెప్పాను ఈ ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉన్నాయి అని చెప్పాను. సపోజ్ మిమ్మల్ని కూడా అడిగితే ఈ క్వశ్చన్ మీరు కూడా చెప్పండి, మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదైతే మీరైతే చెప్పండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే యాక్సెప్ట్ అయితే చేశాడు.
ఇంకా మీకు 1 to 2 డేస్లో రిఫండ్ అయితే వస్తుందని అయితే చెప్పాడు. నేనైతే రిఫండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు రిఫండ్ వచ్చిందో ఇప్పుడు మీకైతే నేనైతే క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, నాకు రిఫండ్ అయితే 1 డే లోపే వచ్చింది. నాకు జస్ట్ 1 అవర్లో రిఫండ్ అయితే వచ్చింది. మీరైతే చూడొచ్చు. నేను ఫస్ట్ ఆర్డర్ అయితే 10వ తారీఖు అయితే పెట్టాను. తర్వాత మనకి 12వ తారీఖు అయితే డెలివరీ అయింది. నాకు నచ్చలేదు. నేను 12వ తారీఖు అయితే రిటర్న్ అయితే పెట్టాను. వాళ్ళు వచ్చి 14వ తారీఖు పికప్ చేసుకున్నారు. అలానే మనకు రిఫండ్ కూడా 14వ తారీఖే వచ్చింది. ఇన్స్టెంట్గానే వచ్చింది నాకైతే. 15వ తారీఖు వచ్చిందని రాశారు కానీ నాకు 14వ తారీఖే రిఫండ్ అయితే ఫుల్ రిఫండ్ అయితే మనకి ఇచ్చేశారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీరు సపోజ్ సిఓడి ఆర్డర్ ఇస్తే, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ ఇస్తే మీరు రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి అయితే నేను ఇప్పుడైతే మాట్లాడతాను. నేనైతే సిఓడి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నేను రిటర్న్ అయితే చేయలేదు. నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను. ఇప్పుడు మీకు ఆ క్లిప్ అయితే నేనైతే యాడ్ చేస్తాను. దీనికి సంబంధించి నేను కస్టమర్ కేర్తో అయితే మాట్లాడాను. నేను ఆ క్లిప్ అయితే మీకు నేను చూపిస్తాను. మీరైతే క్లియర్గా అయితే వినండి. చాలా సింపుల్ ప్రాసెస్, అది కూడా ఎక్కువ మీకు ఇబ్బంది అయితే ఉండదు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకైతే చూపిస్తాను నేను మాట్లాడిన క్లిప్ అయితే. ఒకసారి కనెక్ట్ అయింది. నేను మీతో మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా? అవునండి. ఓకే, చెప్పండి సార్. మీరు ఫ్లిప్కార్ట్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు మేము సిఓడి ద్వారా మేము ఒక ఆర్డర్ ఇచ్చాం అనుకోండి ఫ్లిప్కార్ట్లో. ఓకే. ఇచ్చిన తర్వాత సపోజ్ మాకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే మేము రిటర్న్ ఇస్తాం కదా. ఎస్ సార్. మాకు రిఫండ్ ఎలా వస్తుందో చెప్పగలరా? సిఓడి అంటే మీరు వచ్చేసి రిటర్న్ ఇచ్చారు అని అంటున్నారు. అంటే అమౌంట్ అనేది మీ ప్రోడక్ట్ మీకు డెలివరీ అయిపోయిన తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ అనేది మాకు నచ్చలేదు రిటర్న్ ఇస్తే మీకు వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది సార్. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కి మీ ప్రోడక్ట్ అనేది సెలర్ రీచ్ అయిన తర్వాత మీకు క్రెడిట్ అవుతుంది అమౌంట్ అనేది. ఎక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది సార్? మై అకౌంట్ లోనా, ఫ్లిప్కార్ట్ లో? మీరు రిటర్న్ రిక్వెస్ట్ చేస్తారు కదా, రిటర్న్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయమని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో మీరు ఎంటర్ చేయవలసింది ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకేనా? మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది అందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందులో ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ అనేది వాళ్ళు ఒక టైం ఇస్తారు. మీకు ఒక టైంలో మీకు అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్, అందుకేనండి కాల్ చేస్తాను. ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదండి. ఫ్రెండ్స్, అలాగే సపోజ్ మీరు రీప్లేస్ చేయాలన్నా కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్కి అయితే రిఫండ్ అయితే చేయరు, వాళ్ళు రీప్లేస్ మాత్రమే చేస్తారు. అంటే సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ అయితే పంపిస్తారు. సపోజ్ మీరు ఒక మొబైల్ కొంటే ఆ మొబైల్ సేమ్ అలాంటి మొబైల్ అయితే పంపిస్తారు. మీ మొబైల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్ అయితే చేస్తారు వాళ్ళు, రిఫండ్ అయితే చేయరు. కొన్ని ప్రోడక్ట్కి అయితే రిఫండ్ కూడా చేస్తారు. రీప్లేస్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగానే మీరు మీ మొబైల్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. మొబైల్ అనే కాదు, ఫ్లిప్కార్ట్లో మీరు ఏ ఐటెం కొన్నా ఇదే విధంగా అయితే మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. అలానే మీరు రిఫండ్ కూడా ఈజీగా అయితే పొందొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ గురించి కూడా నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను కదా. ఈ విధంగా మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చి కూడా మీరు రిఫండ్ అయితే పొందొచ్చు. సపోజ్ మీ ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ చేసి మీరు రిఫండ్ అయితే పొందొచ్చు ఈ విధంగా. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీకు సపోజ్ మీకు వచ్చిన ప్రోడక్ట్ నచ్చకపోతే ఫ్లిప్కార్ట్లో మీరు రిటర్న్ పెట్టి మీరు రీఫండ్ అయితే పొందొచ్చు. లేకుంటే రీప్లేస్ పెట్టి సేమ్ ప్రోడక్ట్ అయితే మీరైతే పొందొచ్చు. మీరు దయచేసి అయితే మీకు నచ్చకపోతే మాత్రం కన్ఫామ్గా రీప్లేస్ అయితే చేసుకోండి, లేకపోతే రిటర్న్ పంపి మీరు రిఫండ్ అయితే పొందండి. అంతేగాని మీరు సైలెంట్గా అయితే వదిలేయద్దు. ఎందుకంటే నేను 2014లో 4000 రూపాయలు పెట్టి ఒక చిన్న ల్యాప్టాప్ ఒకటి అయితే కొన్న తర్వాత అది ఫస్ట్ డే అయితే చెడిపోయింది. నాకైతే అప్పుడు 2014 టైంలో నాకైతే తెలియదు ఎలాగా దాన్ని రిటర్న్ పంపాలో నాకైతే తెలియదు. అప్పుడైతే నేను రిటర్న్ పెట్టిన రాక నేను కొంత అమౌంట్ అయితే లాస్ పోయాను నేను. అది రిపేర్ షాప్లో ఇచ్చి నేను రిపేర్ అయితే చేయించుకున్నాను. ఒక రోజుకే నేను ఇచ్చిన ప్రోడక్ట్ అయితే చెడిపోయింది. నాకు అప్పుడైతే ఎలా రిటర్న్ చేయాలో తెలియదు. కాబట్టి సపోజ్ మీ ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా మీకు నచ్చకపోయినా కానీ మీరైతే రిఫండ్ అయితే పొందొచ్చు ఈజీగానే. నేను అప్పుడు ఇచ్చింది అయితే ఆండ్రాయిడ్ ల్యాప్టాప్ అని అప్పుడైతే వచ్చింది 2014 ఆ టైంలో 4-5 వేల రూపాయల్లో వచ్చేది అప్పుడైతే. ఇప్పుడైతే అవి అయితే దొరకట్లేదు కానీ అప్పుడైతే వచ్చింది. 4000 రూపాయలు పెట్టి నేను కొన్నాను అప్పుడు. నేనైతే అప్పుడు కొంత అమౌంట్ అయితే లాస్ పోయింది రిపేర్కి అయితే. దయచేసి మీరైతే ఆ విధంగా అయితే అవ్వద్దు. సపోజ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే మీకు కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలనే దాని గురించి నేను సపరేట్గా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరైతే ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు.
ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ద్వారా మీకు ఫ్లిప్కార్ట్లో రిటర్న్ చేసి రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.